హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ అండ్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ 8 సెకండ్స్. సో మనకి రెస్ట్ అన్నాడు కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ, యాక్సలరేషన్ ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అలాగే టైం ఇచ్చాడు టీ ఈజ్ ఈక్వల్ టు 8 సెకండ్స్ ఇచ్చాడు. ఇఫ్ ద యాక్సలరేషన్ సీజెస్ ఆఫ్టర్ 8 సెకండ్స్, సో 8 సెకండ్ల తర్వాత అన్నాడు కాబట్టి టైం T1 అనుకుందాము. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 12 సెకండ్స్. 12 సెకండ్స్ అంటే ఇంకొక 4 సెకండ్లు కాబట్టి T2 4 సెకండ్స్ అనుకుందాం. సో మనం ఇప్పుడు యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 12 సెకండ్స్ అంటే 8 సెకండ్లో ప్రయాణించిన దూరాన్ని S1 అనుకుందాము, తర్వాత 4 సెకండ్లో ప్రయాణించిన దూరాన్ని S2 అనుకుందాము. మనం చేయాల్సింది ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2. సో మనం S1 S2ని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. S1 S2 కనుక్కోవాలంటే ముందు మనకు ఎవరు తెలియాలి? వెలాసిటీ తెలియాలి. సో వెలాసిటీ తెలియడం కోసం మనకు తెలిసిన ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ ఏటీ. ఇక్కడ U 0 అవుతుంది, ఏటీ అంటే 5 ఇంటూ T1 అమ్మ, ఇక్కడ 8 సెకండ్స్ కాబట్టి వెలాసిటీ ఎంత అయింది? 40 మీటర్ పర్ సెకండ్ అయింది. V ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ పర్ సెకండ్. S1 ఫైండ్ అవుట్ చేద్దాం. S1కి ఫార్ములా ఏంటి? UT ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇది కూడా మనకు తెలిసిందే. U 0 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే 5, టీ స్క్వేర్ అంటే 8 8 జర్ 64. సో ఇక్కడ 32 వస్తుంది. సో 32 ఇంటూ 5 అంటే 150 ప్లస్ 10 160. సో S1 ఈజ్ ఈక్వల్ టు 160 మీటర్స్ వస్తుంది. 160 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు S2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. S2 ఈజ్ ఈక్వల్ టు VT అవుతుంది. ఎందుకని? ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, యూనిఫారం వెలాసిటీ కాబట్టి. కాన్స్టెంట్ అంటే V 40 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. T2 అవుతుంది. T2 ఎంత? 4 సెకండ్స్. 40 ఇంటూ 4 ఎంత? మళ్ళీ 160 మీటర్స్. సో S1 160 వచ్చింది, S2 160 వచ్చింది. మనకి టోటల్ డిస్టెన్స్ కావాలి. 160 ప్లస్ 160 ఈజ్ ఈక్వల్ టు 320 మీటర్స్ అవుతుంది. సో కాబట్టి కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే రెస్ట్ నుంచి 320 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. కింద ఉన్నటువంటి వీడియో సింబల్ క్లిక్ చేయండి. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్ సంబంధించిన లాంగ్ వీడియో వస్తుంది. కంటెంట్ యాక్సెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.